వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి ట్రాక్టర్ పూర్తిగా దగ్నం. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర. అధిక శబ్దం చేసే 86 చక్ర వాహన సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించింది ఎన్టీఆర్. చందవత్ రమేష్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని నాగర మున్సిపాలిటీ పరిధిలోని హోటల్స్ రెస్టారెంట్లో అకస్మాత్తుగా మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయడం జరిగింది. హోటల్ రెస్టారెంట్లో క్వాలిటీ లోపిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. నాగర మున్సిపాలిటీలోని కుళ్ళిపోయిన క్వాలిటీ లోపించిన ఆహార పదార్థాలు వాడుతున్నటువంటి హోటళ్లకు రెస్టారెంట్లకు మొత్తం 45,000 జరిమానా విధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ మంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఇల్లందులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ ఇల్లందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ ఇతర రైతులు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. జరుపుకోవడం జరిగింది. ఈ రోజు 101వ జయంతిని జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలుగువారు కానీ తెలుగువారు అన్నా కానీ ఎన్టీఆర్ అన్నా కానీ రెండు వేరు చూసే అవసరం లేదు. ఎందుకంటే తెలుగువారికి ఒకప్పుడు మద్రాసీలుగా పిలవడుతున్న నేపథ్యంలో తెలుగువారంటూ ఒకరు ఉన్నారు, మాకంటూ ఒక భాష ఉన్నది, మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది, మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది అంటూ ముందుకు వచ్చి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికే కాక ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజు కుల పరంగా అయితేంది, మత పరంగా అయితేనేది, ప్రాంతం పరంగా అయితేనేది, భాష పరంగా అయితేనేది ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి తెలుగు ప్రజలు చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో మా తెలుగు వారికంటూ ఒక పార్టీ ఉండాలి, మా హక్కుల కోసం మా రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తులు ఉండాలి, మా కోసం అంటే ఒక పార్టీ ఉండాలని ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి భారత దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతీకను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఇండియా. పెట్టలేని ఈ ప్రభుత్వాలకు తానే ఒక మార్గదర్శిగా ఉండి అధికారం అంటే బడుగు బలహీన వర్గాలు కింద స్థాయి వారికి రాజ్యాధికారం ఇవ్వడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యేలా పాలనా సంస్కరణ తీసుకొచ్చి ఈరోజు సంక్షేమం అనే పదానికి నిర్వచనానికి ముందడుగు వేసిందే అన్న ఎన్టీ రామారావు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుండి భారతదేశంలో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. దేశంలోనే పార్టీలోనే కాకుండా ఇటు రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో చేరువైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలే ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రయోజనకరంగా ప్రజలకు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. అదేవిధంగా పార్లమెంట్లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షాలు హోదాను కూడా కలిగి ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ. అందుకే ఈనాటికి తెలుగుదేశం పార్టీలో అనేకమైన కొంతమంది నాయకులు పోయినప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండిపోయింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ప్రజల్లో మమేకమై ఉంది కాబట్టి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా
ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇల్లందు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా కార్యకర్తల తరఫున అలానే నాయకుల తరఫున ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. నిజంగా అన్నగారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారు, నిజంగా అది ఈరోజు కూడా మర్చిపోయే విధంగా ఒక కార్యకర్త నాయకులు కానీ అన్నగారు కలుసుకుంటూ జీవిస్తున్నారు. నిజంగా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టిన కూడు గూడు గుడ్డ అనే పేరుతోటి ఆ రోజు పేద ప్రజలకి ఒక అవకాశం కల్పించని చెప్పేసి ఏ విధంగా నిధులు సాధించాడో అదే విధంగా ఈరోజు కూడా అన్నగారు స్థాపించిన పార్టీని నడిపించుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని తన భుజాలపై మోస్తూ ఏ రోజైతే జన్యామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మేడిలో గ్రామం ఎస్సీ కాలనీలో ఉంటున్న బావిలో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ఉన్న వారు దుర్వాసన భరించలేక అనారోగ్యంతో బాధపడుతున్నారని గత ప్రభుత్వంతో చెప్పినా గానీ పట్టించుకునే అధికారులు అక్కడ నివసిస్తున్న ఎస్సీ కాలనీ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బావిని పూడ్చి ఎస్సీ కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. గెస్ట్ ఎక్కేది అదిగో మా ఇల్లు. ఇక్కడి నుంచి ఈ బావికి మాకు జస్ట్ ఒక 10 మీటర్లు 5 మీటర్లు కూడా లేదు. అయితే గతంలో జరిగిన తర్వాత ఈ మురికాలు తీసిన తర్వాత మా బాబుకి డెంగ్యూ మలేరియా వచ్చింది. మా బాబు ఆల్రెడీ 11 సంవత్సరాల బాబు చనిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వాలతో పోలిస్తే అందరికీ చెప్పినాం, మన సర్పంచ్ గారికి చెప్పినాం, ఎంపీడీసీ గారికి చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం, ఎవరు సిద్ధ తీసుకోలేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లకపోగా వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఈ చల్లుతాం. దయచేసి ఆ ప్రభుత్వం గతంలో పోయినా కూడా ఈ ప్రభుత్వం చేద్దాం, దయచేసి మమ్మల్ని ఆదుకొని ఈ బావి గుడిపించి ఏర్పడన్నా, ఈ మోరీ ఏర్పడన్నా చేయాలి. దయచేసి దండం పెడతాను, ఈ ప్రభుత్వానికైనా దండం పెడతాను. ప్లీజ్ మమ్మల్ని అనాలి చేయకండి సార్, ప్లీజ్. అదొక్కటే కాకుండా చిన్నపిల్లలు మా గల్లీకి 20 మంది ఉన్నారు సార్. అయినా కూడా ఇక ఈ స్తంభం చూడండి సార్, ఈ స్తంభం ఇక్కడి నుంచి మొదలుపెట్టి బావిలో గుడిపోయింది. రండి సార్, ఈ బావిలో గుడిపోయింది చూడండి సార్, వీడియో చేయండి సార్. ఇక్కడ గుడిపోయింది చూడండి. ఈ వైర్ ఇక్కడ పడితే ఈ స్తంభం కూలితే ఎవరింటికి ముందు నష్టం అవుతుంది సార్. ఇది చూడండి, అక్కడ స్తంభం పెట్టి చిన్నపిల్లలు ఏం చేయాలి ఇప్పుడు? స్తంభం అక్కడ మెయిన్ ఉన్నారు. అక్కడ ఎప్పటికప్పుడు చడికి అని కరెంట్ సౌండ్ వస్తుంది. ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ కరెంట్ కూడా ఎవరు రెస్పాండ్ అయ్యారు. కరెంట్ ఫోన్ చేసినా కూడా వస్తుంది అని చెప్పి చూడండి. ఇంత కిందికి ఉన్నారు చూడండి, ఇక్కడ చూడండి. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అట్లా ఇట్లా ఇంకా చాలా సమస్యలు ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఇవి ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ల ముందు గ్రామ సభ వేసి పెడితే గ్రామ సభలో వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎంపీడీ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళు కూడా సమస్య మీ బావి గుర్తుతో మీకు సమస్య పూర్తి అవుతుంది. ఇంతవరకు ఈ బావి గుర్తు నాదులు లేడు. ఈ సర్కార్ చేస్తే చూడండి, ఇవి బావి ఫెన్సింగ్ అట, ఈ ఫెన్సింగ్ ఇవ్వండి. నా 9 సంవత్సరాల కొడుకు చనిపోయింది డెంగ్యూ మ్యాలేరియా వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా చంపుతున్నారు? కరెంట్ సరిగా ఉంటుంది, ఒక్కరోజు కూడా కరెంట్ సరిగా ఉంటుంది. కరెంట్ కోసం ఫోన్ చేస్తే ఒక్కరు కూడా రెస్పాండ్ కాదు. ఎవరికి ఏం చెప్పాలి, ఎవరికి ఏం చేయాలి? కనీసం మీ ప్రభుత్వం న్యాయం చేయండి సార్ దయచేసి. ఏం సార్ మమ్మల్ని ఇట్నే వాళ్ళు పెడతారా? ఎప్పటికి ఇట్నే ఉంటుందా మా బతుకు? వదిలేండి. బావి చూడండి, పాములు తేళ్లతో సహా పాములతో సహా ఈ బోరింగ్ మేము ఇక్కడ ఊళ్ళో ఉంటారు కాదు సార్. ఏదో పాముల అడవులతో ఒక ప్రపంచాన్ని విధిస్తే అక్కడ ప్రపంచంతో మేము వెళ్తున్నట్టున్నాం సార్. అవును సార్, ఎవరికి చెప్పుకోవాలి? సర్పంచ్ గారు చెప్పిన సర్పంచ్ గారు పట్టుకోలే, ఎంపీడీసీ గారు చెప్పిన ఎంపీడీసీ గారు పట్టించుకోలే, మన రెవెన్యూ వాళ్ళే పట్టించుకోలే. ఇప్పుడు గత ప్రభుత్వం దయచేసి మీరే న్యాయం చేయండి సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఇట్లా ఇప్పటి వరకు ఎన్నోసార్లు సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి అందరికీ చెప్పినాం. ఇప్పుడు మేము కావాలని కోరుకొని గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. దయచేసి దండం పెడతాను మేడం గారు, దయచేసి మా పరిష్కారానికి ఒక చెప్పండి ప్లీజ్ మేడం. మీ ఇప్పటి వరకు మీకు తెలియదు మేడం, మీరు ఉన్నారో లేదో మీకు చెప్పలేదు మేడం.
ఇప్పటివరకైనా మీరు దృష్టి చేసుకున్నారు. దయచేసి మీరు చూసి మాకు సాయం చేయండి. మీరు నిలబడండి మేడం, ప్లీజ్ దండం పెడతాం మేడం, ప్లీజ్ దయచేసి జర ఇప్పుడన్నా ఈ ప్రభుత్వాన్ని జర ఆదుకొని ఈ బావి గుడిపించి ఏర్పాటు చేయాలి. దయచేసి దండం పెడతా. అదే ఘోరంగా ఉన్నది, ఘోరంగా దుర్వాసన వస్తుంది. ఇది ఉండలేకుండా ఈ పరిస్థితి దోసుకోలే. గత ప్రభుత్వం కూడా ఎవరు చెప్పినా కూడా ఎవరు ఏం పట్టించుకోలే. ఇప్పుడు చెప్పినా కూడా గత ఈ ప్రభుత్వం అన్న కనీసం పట్టించుకొని ఈ బావి గుడికి ఏర్పాటు చేయాలి. ఈ నోరు తీయాలి. ఈ కార్యదర్శి గారు చెప్పినాం, మండల రెవెన్యూ ఆఫీసర్ గారు చెప్పినాం. ఆయన గ్రామ సభకు వచ్చినా కూడా ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆయన కూడా రెస్పాండ్ లేదు. ఈ గ్రామ పంచాయతీ మన సెక్రటరీ కూడా మానేరు పరివాహక ప్రాంతమును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇసుక రిచ్ల పేరుతో మానేరు విధ్వంసాన్ని అక్రమ తవ్వకాల గురించి సురేష్ రెడ్డి పోరాటం చేస్తూ వాటిని నిలిపివేయాలని చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి విజయం సాధించిన సందర్భంగా సురేష్ రెడ్డిని సుల్తాన్బాద్ మండలంలోని మానేరు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం సహజ వనరుల సంపదతో కూడుకున్నదని, ఇలాంటి సహజ వనరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం రాష్ట్రంలో లేదని, ఈ సహజ వనరులను భవిష్యత్ తరాల కోసం వారి కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మానేరు వాగులో ఇసుక రీచ్ల పేరుతో గత పాలకులు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తూ వందల లారీల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను అక్రమంగా అర్థించారని అన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మానేరు పరివాహక సమితి అనేటువంటి ఏర్పాటు చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు వారు నా దగ్గర రావడం జరిగింది. అన్న వారికి ఈ పరిస్థితి మాకు శక్తి సరిపోతలేదు, ఏది పరిస్థితి ఎట్లా చేద్దామంటే నేను అన్ని కూర్చొని తాను చేసినటువంటి ఆ హోంవర్క్ ఏదైతే ఉందో వివిధ కోణాల్లో ఆయన చేసినటువంటి తీసుకొని ముందర కూర్చొని మనం ఏ విధంగా చేయాలి. వేరే నాయకుడు అయితే ఏమి చేసేవాళ్ళు సివిల్ కోర్టు పోయి కాంట్రాక్టర్లు వేరాలు పోయి వాళ్ళు బెదిరించి, కానీ ఆయన సిన్సియర్ కొట్లాడాలంటే నేను ఏమడొస్తా అని చెప్పి వాళ్ళకి డబ్బుల గురించి ఆలోచిస్తాను. సిన్సియర్ కొట్లాడదు. ఎందుకంటే ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వాగు మానేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది మనం చెరువు ఉండడం అంటే మళ్ళీ మనకు దాన్ని తవ్వి చేసి కుండ తయారు చేసుకోవడం, చెరువు తయారు చేస్తాం, కానీ వాగును తయారు చేయలేదు. పూర్తిగా సహకరిస్తారంటే నేను ఎంత దూరమైనా మీతో పాటు అని చెప్పి వాళ్ళు చేసినటువంటి ఏదైతే తిరిగి చేస్తే మనందరూ మీడియా మిత్రులు మీరు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు మడక పోయినప్పుడు మొత్తం అదంతా ఏ విధంగా మనం పర్యటించినాం, ఇక్కడ జరిగింది. అయితే ఈ టెండర్ కాల్ చేసినప్పుడు 19 రీచ్లకు కానీ 98 కోట్లకి కాల్ చేసే టెండర్. అయితే అసలు విషయం ఏంటంటే ఆ టెండర్ కాల్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే చెక్ డ్యామ్లు అయిపోయినాయి, నీటి ప్రవాహంతో తడిబట్టతో కూలదొద్దామన్న వాళ్ళు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎవరు అన్న మీకు ఈ సంగతి తెలుసా, మాకు అసలు తెలుసా, ఈ పైసలు ఉంటే కానీ పైసలు వాళ్ళే. మరి ఏమైంది ఇక్కడ? నేను అందుకే ఏమన్నా అంటే ఏదో ఒకటి కొట్లాడితే చిన్న కొట్లాడు, దానికి లాస్ట్ వరకు పోయి దాన్ని అంతు చూద్దాం, అట్లయితే సహకరించానంటే. అందుకే మేము పోయేటప్పుడు అందరు ఎవరైనా మీరు ఇలా ఎప్పుడైనా ఎన్జిటి మీద కేసు విన్నారా? ఇక్కడ నుంచి కేసు మనోళ్ళు కొడితే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ కోర్టు, ఆ కోర్టు అన్నారండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన ఉన్నారు ఎవరు? మేము డైరెక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు పోయినాం? ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఒక రెప్యుటేషన్ గల రిటైర్డ్ జడ్జిని జడ్జిగా పెడతారు. ఇటువంటి కలోపాలకు లొంగకూడదు. కాబట్టి మేము ఆడికి పోయి చెన్నైలో పోయి ముజాఫర్ నగర్లోని టీసీ లక్ష్మమ్మ కొట్టు శిక్షణ కేంద్రంలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ను సుందరయ్య స్ఫూర్తి కేంద్రం కన్వీనర్ శేషయ్య ప్రారంభించారు. ట్యూషన్ కోచింగ్ టీచర్గా యూటీఎఫ్ జిల్లా నాయకులు హేమంత్ కుమార్ హాజరై విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి అనేక రకాలుగా ఈ క్యాంపులు ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ ఎల్ఐసి ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశిస్తుంది. ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మోహంతి ఈ విషయం వెల్లడించారు. అవకాశం లభిస్తే ఇతర ఆరోగ్య బీమా కంపెనీలను కొనుగోలు చేసి వ్యాపారం పెంచుకునేందుకు సిద్ధమన్నారు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ఇంకా అంతర్గత చర్చ జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహన కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక శబ్దం చేసే 86 ద్విచక్ర వాహన సైలెన్సర్లను గుర్తించి మరోమారు వినియోగించుకోకుండా రోడ్ రోలర్ సహాయంతో మంగళవారం రోజున సిరిసిల్ల బైపాస్ ప్రాంతంలో జాన్సన్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహన సైలెన్సర్లు మార్పు చేయడంపై చట్టరీత్యా నేరం తీసుకుంటామని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం చేస్తే ద్విచక్ర వాహనాల వినియోగదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళు, రోడ్ రోలర్ దగ్గరికి వెళ్ళు, రమ్మన్నా సరే. నువ్వు అక్కడికి వెళ్తే చాలు చేయడానికి సపోర్ట్ చేయండి. ₹2 దింపక దగ్గర దగ్గర అతను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నీటూరు రోడ్ నుంచి చెన్నపల్లి వెళ్లే దారిలో చిన్నపల్లికి చెందిన తోట పెద్దన్న అనే రైతు తన వరి పొలంలో పశుగ్రాసంను ట్రాక్టర్ లోడ్ చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యుత్ వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒకసారిగా ట్రాక్టర్ పై ఉన్న గడ్డి అంటుకుని మంటలు చెలరేగాయి. క్షణంలో రైతులందరూ చూస్తుండగానే ట్రాక్టర్ పశుగ్రాసంతో సహా పూర్తిగా కాలిపోయింది. రహదారికి అడ్డుగా ఉన్న కరెంటు వైరు కిందికి వెళ్లాడుతున్నాయని విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు నగరంలోని ఇంపీరియల్ గార్డెన్ నందు 47వ వార్డు వైసీపీ నాయకులు శ్రీ షేర్ నాజీర్ హుస్సేన్ ఖాద్రీ సోదరుడు వాలిమా మహోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కర్నూలు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఇంతియాజ్, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు. అత్యవసర ద్వారం గుండా ప్రయాణికులను దింపేసిన సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ సిబ్బంది. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ జె శివనారాయణ స్వామి, ట్రైనింగ్ డీఎస్పీ శ్రీధర్ ధీరజ్, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐ, రూరల్ సిఐ మరియు సబ్ డివిజన్లోని అందరు ఎస్ఐలు మరియు సబ్ డివిజన్ మెన్ అందరితో కలిసి అదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వాల్మీకి నగర్ మరియు బోయిగిరి నందు కార్డెన్ అండ్ సెర్చ్ను చేయడమైంది. ఈ కార్డెన్ అండ్ సెర్చ్లో 30 లీటర్ల సారాయి మరియు 43 వివిధ రకాలైనటువంటి రికార్డ్స్ లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అట్లా మెన్ను కూడా అట్లే ఉంటారు. ఓకేనా? మనకు మాత్రం మన సబ్సిడీ వాళ్ళకి మాత్రం లాస్ట్ కోరుకుంటుంది. ఆల్రెడీ అందరూ చేసుకోలేదు. పోలే సైడ్ స్టాప్ చేయాలి. వీడియో ఒకటి తీయండి, ఫొటోస్ ఒకటి తీయండి, మొత్తం వెహికల్స్ కూడా రావాలి. మనకు మాత్రం మన సబ్సిడీ వాళ్ళకి మాత్రం లాస్ట్ కోరుకుంటుంది. మీకు ఆల్రెడీ అంతా చేసుకోలే కదా. రేపు 10 వరకు వీళ్ళు షిఫ్ట్ వేసింటారు. మనకి మళ్ళీ ఎదుర్కోకుండా పోలీసు తీసుకోకుండా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.